ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను అండి. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివసమా దేవ, మీకు మీ పరిశుద్ధ నామను బట్టి మీకు వేలాది వందనాలు తెలియజేసుకున్న తండ్రినైనా ఈ రీతిగా తండ్రినైనా కొత్త సంవత్సరంలో 2వ వారంలో తండ్రి మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి యొక్క శుభదినాన్ని బట్టి మీకు వేలాది వందనాలు తెలియజేసుకున్న తండ్రినైనా, గత సంవత్సర కాలం అంతా కూడా తండ్రైనా మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానకై, అదేవిధంగా తండ్రి ఈ యొక్క ఛానల్ తండ్రి జీవ మార్గం అనే ఛానల్ తండ్రైనా నిర్విరామంగా తండ్రైనా మీరు నడిపిస్తున్న విధానానికి వేలాది వందనాలు తెలియజేసుకున్న తండ్రినైనా, ఇదిగో తండ్రి మీ మాటలు తండ్రి మీ బిడ్డలకు అందించుతుండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, మరొక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ప్రియులారా, మనం ఎవరి అడుగుజాడల్లో నడుచుకుంటున్నాం, ఎవరిని పోలి మనం ఈరోజు నడుచుకుంటున్నాము. సర్వసాధారణంగా మనం ఆలోచించినట్లయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, కుల ప్రాతిపదికన తీసుకుంటే, లేదంటే ఒక దేశం యొక్క ప్రాతిపదికన తీసుకుంటే, వర్గాల వారుగా, మతాల వారుగా వాళ్ళకి నాయకుడిని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. సర్వసాధారణంగా సినిమాలు తీసుకుంటే మరి వాళ్ళకి ఇష్టమైనటువంటి హీరోని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఆ స్టైల్లో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది, ఆ యొక్క వాళ్ళ జీవన శైలి అనేది ఆ విధంగా ఉంటుంది, కొనసాగుతుంది. అదేవిధంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని చూసుకుంటే మరి ఆయన ఫాలో అయ్యే వాళ్ళు కొందరు. అదేవిధంగా భగత్ సింగ్ గారిని తీసుకుంటే ఆయన ఫాలో అయ్యే వాళ్ళు కొందరు అన్నమాట. అదేవిధంగా గాంధీ గారిని తీసుకుంటే గాంధేయవాదులు అనేసి, అదేవిధంగా అంబేద్కర్ లిస్ట్ అనేసి, ఈ విధంగా సర్వసాధారణంగా మరి మన దగ్గర ఉన్నటువంటి లేదంటే మన యొక్క దేశంలో మరి ఈ విధంగా ఒకరిని ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, మనం ఈరోజు ప్రభు నమ్మిన బిడ్డగా మరి ఎవరిని ఫాలో అవుతున్నాం? మరి ప్రభు నమ్మిన బిడ్డగా అంటే మనం ప్రభునే కదా మరి పోలి నడుచుకుంటామని అనొచ్చు ప్రియులారా. అయితే మనం ఎలా ఉన్నాం, ప్రభు నమ్మిన తెలుగు దినాల్లో ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎవరిని పోలి నడుచుకుంటున్నాము అని బేరే చేసుకుందాము. అందులోనే ప్రియులారా, ముందు మాటలుగా మనం తీసుకున్నట్లయితే మరి కొన్ని దేశాల్లో ప్రప్రదంగా ఉండే నాయకులను కూడా మనం ఫాలో అవుతుంటాం. అబ్రహాం లింకన్ కావచ్చు, అదేవిధంగా నెల్సన్ మండేలా కావచ్చు. వీళ్ళని కూడా మనం అంటే ఆ దేశంలో వారు చేసినటువంటి ఘనతను బట్టి మనం వాళ్ళని ఫాలో అయ్యే విధంగా కూడా ఉంటాం. అదేవిధంగా వేరే దేశాల్లో కూడా మన దేశపు నాయకులని, గాంధీజీ గారిని కావచ్చు, అంబేద్కర్ని కావచ్చు, అంటే వాళ్ళు చేసినటువంటి మంచి గుణాలను బట్టి మరి అక్కడ కూడా వాళ్ళకి విగ్రహాలని నెలకొల్పడం, వాళ్ళని ఫాలో కావడము, వాళ్ళకి జయంతులు వర్తంతులు చేసుకోవడము చేస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, మరి లోకం వరకు బాగానే ఉంది, మంచిగా ఉంది. మరి ఈ లోకము దాటి మరి మనము మంచిగా ఉండాలంటే అంటే ఈ యొక్క భూమండలం దాటిన తర్వాత కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అనే మాట చెప్తున్నాడు. మరి ఎవరిని పోలి నడుచుకున్నాం? క్రీస్తు అడుగుజాడలో మనం ఉంటున్నామా? ఈ లోకంలో ఉన్నటువంటి వారిని మరి స్వామి వివేకానంద వారిని కావచ్చు, వాళ్ళ సూక్తులను తీసుకుని ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఈ లోకంలో ఉన్న వారిని తీసుకుంటే మనం ఎంతవరకు ఫాలో అవుతున్నాం, అంటే ఎంతవరకు బ్రతకగలుగుతాం, ఎంతవరకు ఈ యొక్క జీవన శైలిని, ఈ యొక్క జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అని ఆలోచించినట్లయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఈ లోకంలో అంతవరకు బాగానే ఉంటుంది. వాళ్ళని పోలి నడుచుకున్నామంటే అది కొంతవరకు మనం సాటిస్ఫాక్షన్గా ఉండొచ్చు. అయితే అట్టకాకుండా ఈ లోకంలోనూ అంటే ఈ భూమండలం దాటిన తర్వాత కూడా ఎవరిని ఫాలో అవుతే బాగుంటుంది? వాక్య పిల్లలు మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, సర్వసాధారణంగా మనం ఆలోచిస్తే, మనం చిన్ననాటి ఉన్నప్పుడు ఆలోచిస్తే మన పేరెంట్స్ని మనం ఫాలో అయ్యాం. అంటే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని ఫాలో అవుతారు. అదేవిధంగా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అని తీసుకుంటే, స్కూల్లో ఉన్నటువంటి తరగతిలో ఉన్నటువంటి ఒక పిల్లలు మరి ఒక ఉపాధ్యాయులని ఫాలో కావడం జరుగుతుంది. మందిరంలో చూసుకుంటే మరి విశ్వాసుల సేవకుని ఫాలో అవుతూ ఉంటారు చాలామంది. అంటే ఆ యొక్క సేవకుడు మన మంచిగా నడుచుకుంటున్నప్పుడు, మంచిగా బోధిస్తున్నప్పుడు, ఆయన యొక్క లక్షణాలను బట్టి, ఆయన యొక్క గుణగుణాలను బట్టి, సేవకుడు యొక్క సేవను బట్టి కూడా విశ్వాసులు సేవకుని ఫాలో అవుతూ ఉంటారు. అయితే ప్రియులారా, వాస్తవంగా మనం ఎవరిని అడుగుజాడలో నడవాలా అని ఆలోచించినట్లయితే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం వాక్య వెలుగులో కొన్ని మాటలు మనం చూసుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం అండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నటువంటి మాట అండి, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునండి. చూడండి, ఈ మాట చెప్పాలంటే ప్రియమైన దేవుని వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి. మనమైనా కానీ మరి సంఘంలో మరి నేను ఎలా ఉన్నానో మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి.
చూడండి, అంటే పౌలునైతే మనం చూడలేదు, బట్ సేవకుడుగా ఈ మాట నువ్వు చెప్పాలంటే నీ ప్రవర్తన కావచ్చు, అదేవిధంగా నువ్వు బోధించే బోధనాంశాలు కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, ఇవన్నీ కూడా నువ్వు చెప్తున్నావంటే ప్రియులారా, ఇవన్నీ కూడా మరి విశ్వాసం ఆలోచిస్తారు. ఈయన ఎలా ఉన్నాడు, ఈయన కుటుంబం ఎలా ఉంది, ఈయన కుటుంబంలో ఉంటే భార్య ఎలా ఉంది, సేవకురాలుగా ఆమె ఏం చేస్తుంది, ఎలాగ మారిపోయాడు, తన హృదయం మారిపోయింది. కాబట్టి అంటున్నాడు ప్రియమైన దేవుని వల్ల పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. ఎంత గొప్ప మాట చెప్తా చూడండి. అందుకే ఖైదుల్లో అంటాడు చాలా మాట, కొన్ని మాటలు మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 13వ వచనంలో చూడండి పౌలు గారు ఎలా అంటున్నాడంటే, పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదెలా, నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు సిద్ధంగా ఉన్నానని చెప్పినాము. చూడండి ఎలా వాళ్ళు బాధపడుతున్నారంటే, మరి ఖైదీగా ఉన్నాడు జైల్లో, సువార్త నిమిత్తము బందీగా ఉన్నప్పుడు మరి శిష్యులు ఎంతో బాధపడతా ఉంటే వాళ్ళని ఉద్దేశించి పౌలు గారు అంటున్న మాటలు అండి ఇవే. మరి ఒకసారి చూద్దామండి. ఇది అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 11వ వచనంలో, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదేలేరా, నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడకు మాత్రమే కాక చనిపోవుటకు నేను సిద్ధంగా ఉన్నాను. దేవుని యొక్క కృపా సువార్త నిమిత్తము బంధించబడడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటున్నాడు. అంటే బంధించబడడానికి మాత్రమే కాదు, చనిపోవడానికి నా ప్రాణాన్ని ఎంత మాత్రం నేను మరి లెక్క చేయట్లేదు అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని ఎంత గొప్పగా మరి అతని సాక్ష్యం ఉంది అపోస్తలుడైన పౌలు గారు. అంటే పౌలు గారిని మీకు చూపిస్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభువు అని మనకు తెలుసు. అంటే ఒక భక్తుడిగా క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ఒక భక్తుడిగా పౌలు గారు ఎలా నడుచుకుంటున్నాడు చూడండి. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల మనము ఈ మాటలు విన్న తర్వాత మనం పౌలును పోలి నడుచుకోవాలి. చూడండి ఇంకా కొన్ని మాటలు మనం ఆలోచించినట్లయితే పిల్లారా, మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం, క్రీస్తుని పోలి నడుచుకుంటే ఏమవుతుందో చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం, ప్రభువైన యేసుక్రీస్తుని మనం పోలి నడుచుకున్నట్లయితే, క్రీస్తుని మనం వెంబడించినట్లయితే, సిలువను మనము సిలువెత్తుకుని ఆయన మనం వెంబడించినట్లయితే మనకి చివరికి ఎలా ఉంటుందో చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనము మనం గమనించినట్లయితే ప్రియులారా, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వల్లే తేజరెళ్ళెదరు. అంటే దేవుని రాజ్యంలోకి మనం వెళ్తాము, అక్కడ మనం ఎలా ఉంటామంటే సూర్యుని వల్లే తేజరెళ్తామంట. అదేవిధంగా ప్రియులారా, దుష్టుని పోలి నడుచుకుంటే, ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయము 38వ వచనం చూడండి, పొలము లోకము మంచి విత్తనములో రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయేవారు దేవదూతులు. అదేవిధంగా 39వ వచనంలో కంటిన్యూషన్లో, గురుగులు ఎలాగ కూర్చుబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి ఎందుకు జరుగును. దుష్టుని పోలితే దుష్టుని సంబంధాలంతా కూడా అగ్నిలో వేయబడదురు, అగ్నిగుండంలో. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల మనము క్రీస్తుని పోలి నడుచుకోవాలి. మరొక మంచి మాట చూద్దామండి. ఏంటంటే క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే ఆయన అడుగుజాడల్లో నడవడం అంటే ఏంటి, ఇది మనం తెలుసుకోవాలి. ఇందాక మనం అపోస్తలుడైన పౌలును చూస్తూ వచ్చాం, ఆయన ఎలాగా నడుచుకున్నాడు. దేవుని యొక్క క్రీస్తు యొక్క సువార్త నిమిత్తము, కృపా సువార్తను ప్రచురించడం నిమిత్తము నేను నా ప్రాణాన్ని ఎంత మాత్రం నేను తీపిగా ఎంచుకోవడం లేదు అన్నాడు. అదేవిధంగా నేను యెరూషలేములో మరి చెరసాలలో వేయించడమే కాకుండా, ఈ చెరసాల బందీగా ఉండడమే కాకుండా నా ప్రాణాన్ని నేను ఎంత మాత్రము లెక్క చేయడం లేదు, చనిపోవడం నేను సిద్ధంగా అనేసి ఉన్నాను అని సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే ప్రియులారా, మరి అంటే క్రీస్తుని పోలి నడుచుకోవడం ఎలా, పౌలుని చూసి నేర్చుకున్నాం కదా. మరి కొన్ని మాటలు మరి చూద్దామండి. క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే ఏంటి, మనం ఎలా మన జీవితాన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే ప్రియులారా, మార్కు సువార్త 8వ అధ్యాయము 35వ వచనం చూద్దామండి. అంటే క్రీస్తుని పోలి నడుచుకోవడం అని చెప్తున్నాము, మరి ఆయన అడుగుజాడల్లో నడుచుకోవడం అని చెప్తున్నాము. మరి అది ఎలా అంటే ప్రియులారా, మార్కు సువార్త 8వ అధ్యాయము 35వ వచనం, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నామము నిమిత్తము నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకును. చూడండి, అంటే ఇందాక మనం పౌలు గారిని చూసాం కదండి, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయట్లేదు, చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదే మాట మరి మనం క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాము, ఆయన అడుగుజాడలు నడుచుకుంటున్నాము అంటే ప్రియులారా, మనం కూడా ఇలాంటి మరి మోటివేషన్, ఇలాంటి లక్షణం కలిగి ఉండాలి. ఏమన్నటువంటి తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకును.
నీ ప్రాణం నీకు కావాలంటే, దాన్ని రక్షించుకోవాలంటే, దాన్ని నిత్య జీవనం ఇవ్వాలంటే ప్రియమైన దేవుని వాళ్ళారా ఎవరిని? క్రీస్తుని వెంబడించాలి. అదేవిధంగా ఇక్కడ మన ప్రాణాన్ని లెక్క చేసే వరంగా ఉండకూడదు. పౌలు గారు ఎలా చెప్పాడో, నా ప్రాణాన్ని ఎంత మాత్రం నేను లెక్క చేయడం లేదు, చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎలా చెప్పాడో ప్రియులారా, అదేవిధంగా ఈ మాట ఇక్కడ మనకు వర్తిస్తుంది. ఇదే మార్కు సువార్త 10వ అధ్యాయము 29వ వచనం చూద్దామండి. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటి నేను, అన్నదమ్ములనైను, అక్క చెల్లెలనైను, తల్లిదండ్రులనైను, పిల్లలైన భూములను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఇక్కడ ప్రభు నమ్ముకున్న తర్వాత కుటుంబంలో కలహాలు రేగచ్చు. కుటుంబంలో నువ్వు క్రీస్తుని నమ్ముకోవడము, మందిరంకి వెళ్ళడము, తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవచ్చు, నీ అన్నదమ్ములకు ఇష్టం లేకపోవచ్చు, అక్క చెల్లెలకు ఇష్టం లేకపోవచ్చు, నీ భార్యకి ఇష్టం లేకపోవచ్చు. అయితే నువ్వు ఇక్కడ పోగొట్టుకుంటే నువ్వు పరమందు ఇంతకు 10 అంతగా ఎక్కువగా నీకు ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ నువ్వు పోగొట్టడానికి రెడీగా ఉండాలి. సహోదరుల నిమిత్తం నువ్వు నీ ప్రాణం పెట్టడానికి రెడీగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు ఎలాగ మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం ఎలా కార్చాడు, ఆయన పోలు నడుచుకుంటున్నామంటే మనం దాన్ని కూడా సిద్ధంగా ఉండాలి. మన సహోదరుల నిమిత్తం మనం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాం. నెక్స్ట్ అదేవిధంగా ప్రియులారా, మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనము, క్రీస్తు పత్రికగా మనం మారాలి. మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనం చూద్దామండి. నా నామం నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడి రక్షణ పొందును. చూడండి, ఒక క్రీస్తు పత్రికగా నువ్వు మారాలి. అలాగా మారిన రోజు నువ్వు క్రీస్తును పోలి నడుచుకున్నట్లు. కాబట్టి ప్రియులారా, ఈ లోకం ఉన్నంత వరకు మనము ఏం చేయాలండి? మనకిష్టమైన నాయకులను ఫాలో అవుతూ ఉంటాం, మనకిష్టమైన హీరోని మనం ఫాలో అవుతూ ఉంటాం. అదే ఒక ప్రభు బిడ్డగా, క్రీస్తు నమ్మిన వాడిగా నువ్వు, క్రీస్తు పరిచారకుడిగా, ఒక సేవకుడిగా నువ్వు క్రీస్తును పోలి నడుచుకోవాలి. అంతకుముందు పౌలును పోలి మనం నడుచుకోవాలి. అంటే పౌలు గారు ఎన్ని పరిచయాలు చేశాడు, ఏ విధంగా ఆయన సంఘాలు కట్టాడు, ఏ విధంగా సంఘాలను అతను దర్శించాడు, ఏ విధంగా సంఘాల లేఖలు రాశాడు. కాబట్టి పౌలు గారు రాసినటువంటి ఈ 14 లేఖలు మనం పరిశీలించినట్లయితే ప్రియులారా, మనం పౌలు గారి యొక్క జీవితం మనం చదవచ్చు. కాబట్టి అదేవిధంగా మరొక వచనం మనం చూసుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. అంటే క్రీస్తుని పోలి మనం నడుచుకుంటున్నామంటే ఏమేమి మనం చేయాలి అనే ఉద్దేశంతో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఒకని ఏడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించడి. అంటే ఒకరినొకరు క్షమించే గుణం ఉండాలి, ఒకరినొకరు క్షమించుకునే పద్ధతి ఉండాలి, సహించుకుంటూ ఉండాలి, క్షమించుకుంటూ ఉండాలి. అంటే క్రీస్తును బలిన వాడిగా నువ్వు క్షమాగుణాన్ని, దయాగుణాన్ని, జాలిని కూడా నువ్వు సంతరించుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళం. అదేవిధంగా చూడండి, అన్నింటిలో మనం సంతోషించేవాడిగా ఉండాలి. కష్టాలు ఎందును, మన బాధలు ఎందు, వ్యాధులు ఎందుకు కూడా మనం సంతోషించేవారిగా ఉండాలి. దీనికి ఒక మంచి ఉదాహరణ చూద్దామండి. హబక్కూకు అనే ఒక ప్రవక్త మన ఆయన పరిస్థితుల్లో ఎలాగ ప్రవర్తించాడో చూద్దాం. హబక్కూకు గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం అండి. 17 నుంచి చదువుకుందామండి. అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవు చెట్లు కాపలేక ఉండను, చేనులోని పోయిన పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవ చేయను. చూడండి, పరిస్థితులు ఎలాగ ఉన్నప్పటికీ ప్రభువు నందు హబక్కూకు అనే ప్రవక్త ఎలాగ ఆనందిస్తున్నాడు చూడండి. ఏమంటున్నా అంటే ప్రియులారా, అంజూరపు చెట్లు పూయకునను, అదేవిధంగా ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపలేకపోయినను, చేనులోని పైరు పంటగా చేతికి రాకపోయినా నేను ప్రణేస్తున్నది నేను ఆనందిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ఎలాంటి పరిస్థితులను మనము ఆనందించేవారుగా, సంతోషించేవాడుగా ఉండాలి. చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నానంటే, నువ్వు ఎవరిని పోలి నడుచుకోవాలంటే నన్ను పోలి నడుచుకోవాలి. అంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ ఆయన నేనే మార్గమును అన్నాడు. అంటే ఈ భూమండలం ఉన్నంతకాలం నువ్వు ఎవరిని ఒకరిని పోలి నడుచుకోవచ్చు. ఈ భూమండలం దాటిన తర్వాత కూడా నువ్వు బ్రతకాల, నిత్య జీవాన్ని పొందుకోవాలా అని అంటే ప్రియులారా, ఎవరిని పోలి నడుచుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువు అంటున్న మాటలుంది పరిశుద్ధ గ్రంథం ఉంది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నువ్వు పరమందు తండ్రి వద్దకు రావాలంటే నా ద్వారానే నువ్వు రావాలంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి ధన్యత గల జీవితాన్ని మనం కలిగి క్రీస్తును పోలి క్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనం నడుచుకుందాము.
అలాంటి కృపగల జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదించును గాక. ఆమెన్. నా వర్తమానాన్ని ముగించుకున్నా అండి. ప్రార్థించుకుందాం. మమ్మల్ని ఇక్కడ ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఇంతవరకు తండ్రి మీ మాటలు మేము ధ్యానిస్తూ వచ్చాం తండ్రి. అపోస్తలుని పౌలును మరి మాదిరికరమైన జీవితాన్ని ఎలాగ మా ముందు ఉంచిపోయాడు, అదేవిధంగా మీ ప్రియకుమారును యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి మాకు ఎలాంటి మాదిరికర జీవితాన్ని ఉంచిపోయాడు. మీ వద్దకు రావాలంటే, మీకు రాజ్యంలో మేము సూర్యుని వల్ల తేజరెళ్ళాలంటే మేము ఎలాగ పోలి నడుచుకోవాలి, ఎవరిని పోలి నడుచుకోవాలో, ఎవరి అడుగుజాడని మేము నడుచుకోవాలి తండ్రి. ఇంతవరకు ధ్యానిస్తూ వచ్చాం తండ్రి. వింటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా వాళ్ళు ఎటువంటి ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నారు ప్రభువనైనా, మీ కొరకు తండ్రినైనా ఎత్తబడేవారుగా మంచి సాక్ష్యం కలిగి తండ్రినైనా జీవించే కృపగల జీవితాన్ని మాకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు అనే మాట కృతజ్ఞాస్తుతో చెల్లించుకుంటూ ప్రార్థన క్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.